భక్తి ఛానల్‌కు స్వాగతం. ధనుర్మాసం హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడింది. ఈ నెల మౌలి మాసం లేదా పవిత్రమైన దేవతల ప్రాప్తకాలం అని కూడా అంటారు. ఈ నెలలో దేవతలు మానవులకి అత్యంత చేరువగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. మార్గశిర మాసం మరియు పుష్యమాసంలో ధనుర్మాసం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. దీన్నే సంక్రాంతి నెలపట్టు అని కూడా అంటారు. అయితే ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమయ్యి జనవరి 14వ తేదీ వరకు కూడా ఈ ధనుర్మాసం అనేది ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసే పూజలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించాలి, ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ధనుర్మాసంలో చేయకూడని కొన్ని శుభకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మముహూర్త కాలం సమయంగా భావిస్తారు. సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజలు 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ నెలలో చేసే పూజలు వీలైనంత వరకు కూడా ఎక్కువ విష్ణుమూర్తి స్వరూపమైన కృష్ణుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పూజించడం అనేది మంచి ఫలితాన్ని లభిస్తాయి. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు వెంటనే తొలగిపోతాయి. విష్ణుమూర్తి ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఈ నెలలో కృష్ణుణ్ణి పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుందని నమ్మకం. ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామునే 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో నిద్ర లేచి స్నానం చేసి ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు ఇంటి ముందు వేసి దీపాలను పెట్టి దేవుడికి పూజించాలి. ధనుర్మాసం వచ్చేలోపు కృష్ణుని విగ్రహాన్ని తీసుకువచ్చి పూజా మందిరంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న శ్రీకృష్ణుడి పూజకి నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నము లేదా పొంగలి ధనుర్మాసం వచ్చేలోపు కృష్ణుడికి సమర్పించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తిరుప్పావే పాశురాలు పాటించాలి. శ్రీకృష్ణుడికి పూజకి నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నము లేదా పొంగలి నివేదించి ఆ ప్రసాదాన్ని నివేదించేటప్పుడు తిరునామే అనే పలికి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా నివేదించాలి. పూజా సమయంలో విష్ణు సహస్రనామము లేదా భగవద్గీత చదవడం మంచిది. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోటకు కూడా ఎక్కువగా పూజించడము, తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గుపై దీపం పెట్టి తులసికి ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. ఈ ధనుర్మాసంలో పూజ చేసేటప్పుడు తులసి దళాలను విష్ణుమూర్తికి సమర్పించి పూజ చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ శ్రీకృష్ణుణ్ణి తులసి దళాలతో పూజిస్తే మంచి భర్త లభిస్తాడు. అలాగే ఈ ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు 1,000,000 రెట్లు ఫలితం అనేది ఉంటుంది. ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం భోజనాన్ని స్వీకరించడం మంచిది. ఉపవాసం చేయలేని వారు ఉల్లిపాయలకి మరియు మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. అయితే నీరు కాని ఆహారం కానీ తీసుకోవచ్చు. పూజకు ముందు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట అనేది నిద్రపోకూడదు. ముఖ్యంగా ఈ ధనుర్మాస సమయంలో గృహ నిర్మాణాలు, కొత్త వాహనాలు అనేవి కొనుగోలు చేయకూడదు. ఈ ధనుర్మాసంలో ఎక్కువ పూజలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. అంతేకాని శుభకార్యాలు ఈ నెలలో చేయడం అనేది నిషిద్ధం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో గృహప్రవేశాలు, శంకుస్థాపన అలాంటివి ఏమీ చేయకూడదు. ఇల్లు అద్దెకు మారకూడదు. ఈ సమయంలో కొత్త వ్యాపారాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభించకూడదు. దానివల్ల ఆర్థికంగా నష్టం కలిగే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టి వెంట్రుకలు తీయించకూడదు, అలాగే చెవులు కుట్టించకూడదు. కానీ అన్నప్రాసన వేడుకలు, శ్రీమంతం వేడుకలు అలాంటి శుభకార్యాలను ఈ ధనుర్మాస నెలలో నిర్వహించవచ్చు. ఈ ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవునేతితో దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టము.
ధనుర్మాస వ్రతం చేసేవారు ఈ నెల అంతా నేల మీద పడుకోవడం మంచిది అని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో గుడికి వెళ్లి దీపాలు వెలిగించడం వల్ల 1000 ఏళ్ల పాటు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం అనేది కలుగుతుంది. ఎక్కువగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మీకున్న ఏళ్లనాటి శని గాని నశించి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఆర్థికంగా బాగా ఎక్కువ కష్టాల్లో ఉన్నవారు గోశాలకు వెళ్లి గోవులకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించడం వల్ల కూడా మీకు గత జన్మలో ఉన్న పాపాలు, శాపాలు అలాంటివి ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. ధనుర్మాసంలో కృష్ణుడి ఆలయానికి వెళ్ళి పూజించాలి. చిన్నపిల్లలకి పళ్ళు, పూలు దానంగా ఇవ్వచ్చు. విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ ధనుర్మాస నెలలో డిసెంబర్ 30వ తేదీ ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి ఫలితాన్ని ఇస్తుందట. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకొని ఆ ముక్కోటో ఏకాదశి నాడు ఓం నమో నారాయణ అని 108 సార్లు పఠించడం వలన ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. వివాహ దోష నివారణకు, ఉద్యోగం రాక ఎవరైనా కష్టపడుతున్నట్టు వారు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ మాసంలో గ్రహదోష నివారణకు ఆలయంలో ఉండే బ్రాహ్మణులకు నల్ల నువ్వులు, బెల్లం దానం చేయడం వల్ల అలాంటి ప్రభావాలు త్వరగా బయటపడతారు. ఈ మాసంలో విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ధనుర్మాసంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా తిరుప్పావై చదవడం. ఈ నెల రోజులు పూజ చేయలేని వారు కనీసం 15 రోజులైనా విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి ఇంతటి పవిత్రమైన ధనుర్మాసాన్ని విష్ణుమూర్తి పూజకు వినియోగించుకొని అందరూ పూజలు మంచిగా చేయాలని. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా పఠించవలసిన మంత్రాలు: విష్ణు సహస్రనామం, ధనుర్మాసం యొక్క ప్రత్యేకత, గోవిందనామాలు. గోవింద గోవింద తిరుమలలో ధనుర్మాస సమయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నామం. గృహంలో ఈ నామం జపిస్తే దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి. 5 శ్రీ వెంకటేశ్వర స్వామి మంత్రము తిరుప్పావై శివుని ప్రార్థన అయిన ధనుర్మాసంలో పఠించడం అత్యంత శుభము. అలాగే శ్రీమన్నారాయణ గాయత్రి మంత్రం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అలాగే సుదర్శన మంత్రం, లక్ష్మీనారాయణ మంత్రము. ఇలా ఈ మంత్రాలు అన్ని నమిడి గోవింద మంత్రము. ఈ మంత్రాలన్నీ ఈ ధనుర్మాసంలో పఠించడం వలన మంచి ప్రభావం అనేది కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.